తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇయాల నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. రైతు బంధు పథకం ఆపలే, ప్రతి సన్నాజోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అన్నట్టు. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసులు రైతు బంధు వేయలే. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా, ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు. బట్ అనేక విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే రాష్ట్ర బాగు కోసం తాము మాట్లాడుతున్నాము అన్నటువంటి మాట చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే గగ్గోలు పెట్టింది. మరి కాంగ్రెస్ ఇప్పుడు కొత్త సీఎం క్యాంప్ ఆఫీస్ అండ్ కొత్త హైకోర్టు ఎట్లా కడుతున్నారని ఆయన క్వశ్చన్ చేశారు. ఇక సీఎం మారినప్పుడల్లా కొత్త క్యాంప్ ఆఫీసులు వస్తాయా అని కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్. సో తాము కట్టిన ప్రగతి భవన్లో ఉండొచ్చు కదా, ఆయన కావాలనే ఈగోతో డిప్యూటీ సీఎం భట్టీకి రేవంత్ రెడ్డి ఇచ్చారని సీరియస్ కామెంట్స్ అయితే చేశారు చిట్ చాట్లో. అయితే క్యాబినెట్లో చర్చించకుండానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నటువంటి మాట కూడా చెప్పారు. అండ్ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సాధించింది ఏం లేదు, ఆయన ఏం సాధించారు అంటూ కూడా క్వశ్చన్ చేశారు. కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుండే జరుగుతోంది, రైతు భరోసా స్టార్ట్ చేశామని దావోస్ పర్యటనలో రేవంత్ అబద్ధం చెప్పారు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. రైతు బంధు వెయ్యలేదు, కేవలం 2 ఎకరాల వాళ్లకు మాత్రమే పడింది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన చిట్ చాట్లో క్వశ్చన్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే 100 రోజుల్లో హామీలను అమలు చేసి తీరాల్సిందే అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సిచ్యువేషన్. 2 లక్షల రుణమాఫీ అన్నట్టు డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదినం 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉడుకురికి తెచ్చుకోండి, ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తుంది. చేస్తాడా? చెయ్యడు, చేయ శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తా అంత ఒర్రుకుంటా, కేసీఆర్ మీద భూత పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నాను. అందుకే నేను మీకు అనేది, ఈ ప్రభుత్వం 45 రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నది. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ రెక్కాడితే గాని డొక్కాడని జీవులు, వాళ్ళు మంట మీద ఉన్నారు. వాళ్ళు ఇలా ఎదురు చూస్తాండ్రు, ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు. రేపు జెడ్పీటీసీలో దొరుకుతారా, కౌన్సిలర్లు దొరుకుతారా, పార్లమెంట్లో దొరుకుతారా, సొసైటీ ఎలక్షన్లు దొరుకుతారా? యాడ దొరుకుతాడా కర్రు కాల్చి వాత పెట్టేందుకు 6.5 లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు చేయవలసింది ఒకటే. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, 2189 బూత్లు ఉన్నాయి. బూత్కు ఒక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్గా, తెలంగాణ బలగంలో సైనికుడుగా మనం అపాయింట్మెంట్ చేసుకొని మీరు చేయవలసింది ఒకటే. మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి, మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ కాడ పోయి మాట్లాడియండి, ఒక వీడియో తీసి మాకు పంపిండి. మేము మీకు పంపిస్తారు కాదు, మీరు కూడా మాకు పంపిండి. వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళు ఏమనుకుంటారో అడుగుండి. ఫ్రీ సిలిండర్ 500 రూపాయలకు సిలిండర్. 3వది, ప్రతి మహిళకు
2500 రూపాయలు. మరి ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పి ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీ కార్డు మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిద్దరు సంతకాలు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో 1,57,00,000 మంది 18 ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారు. 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి ప్రతి మహిళకి ఇస్తామని మీరే చెప్పిండ్రు. అలా రాసింది 420 పుస్తకంలో చూడండి. 420 పుస్తకంలో మహిళలకు ప్రతి నెల 2,500 భృతి అన్నారు. 1,57,00,000 మంది మహిళలకు ప్రతి నెల 2,500 ఇయ్యాల్సిందే. ఇక లోక్సభ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ బీజేపీల సత్తా ఏంటో ప్రజలు చూపిస్తారు. అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించి తప్పు చేశామని ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు అంటూ కూడా ఆయన చిట్చాట్లో మాట్లాడినటువంటి సిట్యుయేషన్. అంతేకాదు కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందని కూడా ఆయన కామెంట్ చేశారు. ఎన్నికలు నిర్వహించకపోతే సర్పంచుల పదవీ కాలం పొడిగించండి అని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి చెప్పినటువంటి సిట్యుయేషన్. కొడంగల్ నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారని ఆయన సీరియస్ కామెంట్స్ అయితే చేశారు. రేవంత్ రెడ్డి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రోటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి ఒక గవర్నమెంట్ అఫీషియల్ దాంట్లో ఎట్లా పాల్గొంటారు అని కూడా క్వశ్చన్ చేశారు. అండ్ అసెంబ్లీలో జరిగిన సమావేశంలోనూ ఎలాంటి హోదా లేకుండానే రేవంత్ రెడ్డి తమ్ముడు పాల్గొన్నారు అని కూడా ఆయన గుర్తు చేసినటువంటి సిట్యుయేషన్. సో ఇవి రెండు కూడా సీరియస్ ఎలిగేషన్స్ ఆన్ రేవంత్ రెడ్డి బ్రదర్. అఫీషియల్గా ఆయన ఎట్లా పాల్గొంటారు, ఆయన ఏ హోదాతోని పాల్గొంటున్నారు, ఆయన ఏ ప్రోటోకాల్ లేకుండానే ఆర్ ఏ పదవి లేకుండానే ఆయన ఎట్లా పాల్గొంటారు అని కూడా క్వశ్చన్ చేసినటువంటి సిట్యుయేషన్. సో ఇదంతా కాంగ్రెస్ కీలక నేతలు గుర్తుంచుకోవాలి. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి, కాంగ్రెస్ నేతలు మీరు గమనిస్తున్నారా అన్నటువంటి మాట కూడా కేటీఆర్ చెప్పినటువంటి సిట్యుయేషన్. సో కాంగ్రెస్ బీజేపీలు డీప్ మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నాయంటూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సీరియస్ కామెంట్స్ అయితే చేసినటువంటి సిట్యుయేషన్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడినా గవర్నర్కు తప్పు కనిపించింది, కానీ కాంగ్రెస్ విషయంలో పూర్తిగా గవర్నర్ తమిళసై వాళ్ళకి అనుకూలంగా సానుకూలంగా స్పందించారు అన్నటువంటి విమర్శలు కూడా చేశారు. మనకు తెలుసు గవర్నర్ ఎట్లాంటి కామెంట్ చేశారో పాడి కౌశిక్ రెడ్డి మీద. అండ్ ఎమ్మెల్సీలు ఎవరైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఫైనల్ చేసి ఆమోదం కూడా తెలిపింది. కాబట్టి టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు, 2 ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, గవర్నర్ ఆమోదం తెలిపారు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. సో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా నోటిఫికేషన్లు ఇచ్చి ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కేలా చేశారు గవర్నర్ అన్నటువంటి అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు కేటీఆర్. అండ్ తాము అనుభవం ఉన్న వారిని సలహాదారుగా నియమించుకుంటే గగ్గోలు పెట్టాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడెలా రాజకీయ నాయకులను సలహాదారులుగా నియమించుకుంటున్నారు అన్నటువంటి సిట్యుయేషన్ ఆయన ప్రశ్నించారు కూడా. ఆయన పర్టికులర్గా ఒక పేరును ప్రస్తావించారు, వేం నరేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి ఏం సలహాలు ఇస్తారని ఆయనను నియమించుకున్నారు అని ఎద్దేవా కూడా చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా అనే అనుమానం కూడా ప్రజల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్నటువంటి షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. రేవంత్ రెడ్డి 50 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నారు అని కోమటిరెడ్డి అనలేదా అని కాంగ్రెస్ పార్టీకి ఒక సీఎంను 5 సంవత్సరాలు కొనసాగించే చరిత్ర కూడా లేదు. సో 5 సంవత్సరాల పాటు ఒకే సీఎం ఉండడు అన్నటువంటి మాట ఆర్ అన్నటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి సిట్యుయేషన్. మా పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. అప్పటి వరకు మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. అవి 420 హామీలు అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. సో 420 హామీలు అమలు చేస్తారా లేదా అనే అంశం మీద అయితే ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలే చేశారు. సో కాంగ్రెస్ బీజేపీ కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా నడుస్తోంది ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అని స్పష్టంగా అర్థమవుతుంది అనే సీరియస్ కామెంట్స్ అయితే చేశారు.
ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుకున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ముస్కర్ల తుపాకీ కూటాలకు బలైపోయి మానవ బాంబుల పేల్చులో మీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిందా అని బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అట్లాంటి బీజేపీ ఇవాళ గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తారు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు, సిబిఐ కేసులు పెడుతున్నారు. నేను అడుగుతున్నా సోదరులారా, ఈ దేశంలో 3 తరాలు ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేస్తే ఇవాళ ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం. వాళ్ళగా అవినీతి మరకలు అంటించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా. ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకుంటది? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే నేను అడుగుతున్నా ఈ దేశ పౌరులను, నేను అడుగుతున్న మా మిత్రులను, తెలంగాణ బిడ్డని, మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా, పొందబెట్టమా? మీరు ఇవాళ ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సందర్భ సగమియాక బిల్లా రంగాలు ఇవాళ ఊరూరు తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మిమ్మల్ని దోచుకున్నాం, మిమ్మల్ని అవమానించడం, మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్నా. 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలు పోయిందంట, అయ్యా నా తప్పైంది మన్నించండి అని. ఇవాళ బిల్లా రంగాలు చాలా శోభరాజు ఇంట్లో వండుకుంటే ఉత్తగా వండుకోలే టీఆర్ఎస్. మొన్న జరిగిన ఎన్నికలన్నా బోర్లు మొక్కలేసి బొక్కలు మీరు ఇరగొడితే టీఆర్ఎస్ వాళ్ళు పోయి బోర్లో వండుకున్నారు. ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్లీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అంటూ నేను అడుగుతున్నా. మనం వచ్చి సరిగ్గా 50 రోజులు కాలే. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా? నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పినా ఖచ్చితంగా డిసెంబర్ 9, 2023 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది, ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం, సోనియమ్మ వస్తుందని, సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నామా మనం? మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్బీ స్టేడియంలో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం. సో ఈ కామెంట్స్ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో ఒక సభ నిర్వహించింది. దీనికన్నిటికీ రియాక్షన్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే 6 గ్యారంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు, ఆర్ కీలకంగా ఒక సూచన చేశారు, ఆర్ ఇన్ఫర్మేషన్ ఒక రకంగా ఇచ్చారు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ లీడర్స్ సమావేశాన్ని నిర్వహించారు ఈరోజు. ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు చేశాము అంటూ ఇప్పుడు ఎవరైతే నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కౌంటర్గా ఆయన గుర్తు చేసినటువంటి సిచ్యువేషన్. జస్ట్ 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు చేసి చూపించాం. అండ్ ఫిబ్రవరి 2వ వారంలో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని కూడా ఆయన ఈరోజు సభాముఖంగా అనౌన్స్ చేశారు. అంతేకాదు ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతు భరోసా ద్వారా నగదు కూడా అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, రైతు భరోసా ఆర్ రైతు బంధు అనేటువంటిది రైతు భరోసాగా మారింది కాబట్టి రైతు బంధు ఎప్పుడు వేస్తారు? ఎందుకంటే 2 ఎకరాల వాళ్లకు మాత్రమే రైతు బంధు అందింది. సో మిగతా వాటికి ఎప్పుడు అందిస్తారు అన్నటువంటిది రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాబట్టి ఇది నెగిటివ్ ఎక్కడ అవుతుందా అన్నటువంటి సిచ్యువేషన్లో ఈరోజు రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అన్ని ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ రైతుల ఖాతాలో రైతు భరోసా అని మనం ఏదైతే ప్రామిస్ చేశామో అవన్నీ కూడా వేస్తూ
వెళ్ళండి అన్నటువంటిది అధికారులకు కూడా ఒక ఆదేశం అయితే జారీ చేశారు. అండ్ ఈరోజు సభలో కూడా అదే చెప్పారు. అయితే ఆల్రెడీ 1 and 2 ఎకర్ల వాళ్ళకి ఆల్రెడీ పడింది. బట్ 5 ఎకరాల వాళ్లకు రైతులందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తిగా అందజేస్తాము అన్నటువంటి ప్రామిస్ని ఈరోజు స్పష్టంగా సభలో రేవంత్ రెడ్డి చెప్పిన సిచ్యువేషన్. సో పదే పదే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న మేస్త్రీ కామెంట్స్ పై కూడా రేవంత్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఎందుకంటే అవును, నేను మేస్త్రీనే, తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని అని కూడా ఆ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ కౌంటర్గా ఆయన వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పొచ్చు. అండ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కూడా కార్యకర్తలందరినీ ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ చెప్పినటువంటి సిచ్యువేషన్. ఆ విధంగా సంక్షోభంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి ఈ దేశాన్ని మళ్లీ శత్రు దుర్భేద్యమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దారు. వారి స్ఫూర్తితోనే 2004లో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యింది. నేను అడుగుతున్న మిత్రులారా, చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినప్పుడే 6 నెలలు తిరగకముందే నన్ను ఎవరు మంత్రి చేస్తలేరు, నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజులు. కానీ 2004లో 2003లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మంత్రి గాని, ప్రధానమంత్రి గాని, రాష్ట్రపతి పదవి గాని అడగలేదు. పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మేధావి అయిన మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేసిండ్రు, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిండ్రు. త్యాగం అంటే రాహుల్ గాంధీది, త్యాగం అంటే సోనియా గాంధీది, మరణం అంటే వీర మరణం అంటే రాజీవ్ గాంధీది. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే, రక్తం దారవేయడం అంటే అది ఇందిరమ్మ త్యాగం. త్యాగం అంటే మేము, త్యాగం అంటే మా నాయకులు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, అఖండ భారత్ అంటున్నారు. అఖండ భారత్ కోసం 100 కోట్ల ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న నరేంద్ర మోడీ మీరు కాకుండా కనీసం మీ పెప్పుడు పుట్టిందా ఈ దేశం కోసం త్యాగం చేసిందా అని నేను అడుగుతున్నా. ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం. నేను అడుగుతున్న బీజేపీ నాయకుల 18 ఏళ్లకే ఓటు అండ్ యువత కంప్యూటర్లు పరిచయం చేసింది రాజీవ్ గాంధీనే అన్నారు. అండ్ కాంగ్రెస్ దేశం కోసం పోరాటం చేసినప్పుడల్లా ఈ బీజేపీ పార్టీ ఎక్కడ ఉందో ఒకసారి గుర్తు చేసుకోవాలి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మీ నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా అని కూడా సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ దేశం కోసం బీజేపీ చేసిన త్యాగాలు ఏంటో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. సో బీజేపీ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కౌంటర్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సో ఎప్పుడైతే మార్చిలో బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారంలోకి రాకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ మార్చిలో మేము రైతు బంధు డబ్బులు వేస్తాము అన్నటువంటి మాట ఇచ్చింది. బట్ అది నెరవేర్చకపోగా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత పూర్తిగా ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు అమలు చేయండి, ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని ఎలా అడుగుతారు అన్నటువంటి మాట కూడా అడగడం జరిగింది. సో ఒక రకంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది అని చెప్పొచ్చు. దావోస్ పర్యటన నుంచి మొదలైనటువంటిది ఈ రోజు వరకు కూడా ఇంకా కూడా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో అన్ని అంశాలని టచ్ చేస్తున్నారు. అన్నిటికీ అంటే బీఆర్ఎస్ ఒకవేళ మాట్లాడితే కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది, కాంగ్రెస్ ఒకవేళ మాట్లాడితే బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది? కానీ ఒకటి, అమలు చేసే హామీలు ఏవైతే ప్రామిసెస్ చేశారో అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి వరకు వస్తాయి అన్నటువంటిది. ఈ రోజైతే ఒక క్లారిటీ వచ్చింది. రైతులకు సంబంధించి అయితే పెద్ద ఇష్యూగా ఉండింది. రైతులకు రైతు బంధు ఇవ్వబోతున్నాం, ఎందుకంటే అన్ని పేమెంట్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రైతులకైతే డెఫినెట్లీ మేము రైతు భరోసా కింద ఏదైతే ప్రామిస్ చేశామో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇవ్వబోతున్నాం. కానీ
అది కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే. ఇది కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే 5 ఎకరాల వరకు మాత్రమే మరి రైతు బంధు ఆర్ రైతు భరోసా ఇవ్వబోతున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఎవరైతే రిక్వైర్డ్ రైతులు ఉంటారో, అంటే 5 ఎకరాల లోపు వాళ్ళు ఎవరికైతే ఉంటారో నిజంగానే పెట్టుబడి కింద అవసరమవుతుంది, వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. మిగతా ఫామ్ హౌసెస్కి కానీ, లేదంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే రోడ్లకు కూడా రైతు బంధు ఇస్తున్న వాళ్ళకి ఎందుకు వెయ్యాలి అన్నటువంటిది మాత్రం ఒక చర్చ అయితే నడుస్తోంది. సో 5 ఎకరాల వరకు ఇచ్చినా చాలు అనేటువంటి ఒపీనియన్ అయితే లార్జర్ స్కేల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈరోజు అయితే ఒక మంచి ప్రామిస్ అయితే చేశారు, ఒక క్లారిటీ అయితే వచ్చింది. డెఫినెట్లీ రైతులకు ఈ ఫిబ్రవరి ఎండ్ వరకు మాత్రం రైతు బంధు ఆర్ రైతు భరోసా కింద ప్రామిస్ చేసినటువంటి అమౌంట్ అయితే పడిపోబోతోంది. సో ఈ పార్టీలకు సంబంధించిన రాజకీయాలు ఎలా ఉన్నా కూడా 6 గ్యారంటీలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను వచ్చే నెల వరకు అమలు చేస్తాము అన్నటువంటి మాటలు కూడా ఈరోజు సభలో చాలామంది లీడర్స్ మాట్లాడారు. మరి ఏ గ్యారంటీలు అమలు చేయబోతున్నారు అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. మరి ఇందులో వాళ్ళు ప్రామిస్ చేసిన వాటిలో ఇంకా 2 గ్యారంటీలు ఏవి ఉంటాయి అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్.